ఐసీసీలో చేరేందుకు వెళుతున్న విద్యార్థులను సిట్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్లని అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ఐసీసీలో చేరేందుకు వెళుతున్న విద్యార్థులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎలా వీరిని సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు? హైదరాబాద్ నుంచి నాగపూర్ మీదుగా శ్రీనగర్ నుంచి అఫ్ఘాన్ వెళ్లేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థుల్ని సిటీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే వీళ్ళు గత వారం రోజుల క్రితం ఈ ముగ్గురిని నాగపూర్ లో హైదరాబాద్ పోలీసులు అదుపులో తీసుకొని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కోర్టులో హాజరుపరిచారు. అయితే వీళ్ళని తమ కస్టడీ కావాలంటూ 10 రోజుల పాటు తమ కస్టడీ కావాలంటూ సిటీ పోలీసులు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన వాద ప్రతివాదం విన్న తర్వాత 7 రోజుల పాటు సిట్ పోలీసులకు అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే సిట్ పోలీసులు చెంచల్గూడ జైల్లో ఉన్న ఈ ముగ్గురు విద్యార్థులని కస్టడీలో తీసుకుని సిట్ కార్యాలయానికి తరలించారు. అయితే వీళ్ళని 7 రోజుల పాటు సిట్ పోలీసులు వీళ్ళు విచారించబోతున్నారు. అయితే ప్రధానంగా వీళ్ళు ఐసీసీ పట్ల ఆకర్షణ కాకుండా కొంతమంది విద్యార్థులను కూడా ప్రభావితం చేసినట్లుగా సిట్ ఇప్పటికీ అనుమానిస్తుంది. ఈ దిశగా కూడా విచారణ చేయబోతుంది. మరోవైపు హైదరాబాద్ నుంచి ఏదైతే గతంలో ఈ ముగ్గురు విద్యార్థులు కోల్కతా మీదుగా సిరియా కూడా వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే అప్పుడు ఆ పోలీసులు పట్టుకొని వీరిని కౌన్సిలింగ్ చేసి తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే అయినప్పుడు కూడా వీళ్ళ ప్రవర్తనలో మార్పు రాకపోవగా ఇప్పుడు తాజాగా మరోసారి కూడా నాగపూర్ మీదుగా అంటే హైదరాబాద్ నుంచి నాగపూర్ వరకు బైక్స్ పైన వెళ్ళి అక్కడ నుంచి నాగపూర్ వరకు బైక్స్ తో వెళ్ళి అక్కడ నుంచి శ్రీనగర్ వెళ్దాం ప్లాన్ చేశారు. అయితే చలిని తట్టుకోలేక మధ్యలోనే ఆదిలాబాద్ వద్ద వీళ్ళు 3 బైక్స్ కూడా అక్కడ పెట్టేసి ఆ తర్వాత అక్కడ నుంచి ఒక కార్ని ఎంగేజ్ చేసుకుని ముంబై వరకు వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి ఎయిర్ టికెట్స్ బుక్ చేసుకొని త్రూ శ్రీనగర్ మీదుగా సిరియాకు వెళ్లేందుకు ప్లాన్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తర్వాత దీనికి సంబంధించి ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్పి ప్రస్తుతానికి పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.